హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ల క్రితం మీ అందరికి తెలుసు అయ్యప్ప స్వామికి సంబంధించిన విషయంలో బైరి నరేష్ అనే వ్యక్తి అనూహ్య వ్యాఖ్యలు చేయడం వల్ల దానికి సంబంధించిన విషయంలో ఆయన జైలుకు పోవడం జరిగింది. 40 రోజులు జైల్లో ఉండి ఆయన బయటికి వచ్చి మళ్ళీ ఆయన వృత్తి ఆయన చెప్పుకునేటువంటి సిద్ధాంతం మీద దాని మీద ఆయన పని చేసుకుంటా ఉన్నాడు. ఎక్కడ కూడా జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ దేవుళ్ళ మీద కానీ ఏ దేవతల మీద కానీ ఆయన కామెంట్లు చేసినటువంటి పరిస్థితులు కూడా లేవు. అంతకుముందు దాదాపుగా 3 ఏళ్ల క్రితం కన్నా ముందు ఎప్పుడో 10-15 ఏళ్ల క్రితం కూడా మాట్లాడినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో కొంతమంది తీట పోరాగాళ్ళు, కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీలో పనిచేసేటువంటి వాళ్ళు, కొంతమంది కేవలం మతము కులం పేరుతో దాడులు, కులం పేరుతో మతం పేరుతో అల్లర్లు పుట్టించాలనుకున్నటువంటి కొంతమంది ఎదవలు కావాలని మళ్ళీ పాత వీడియోలకు సంబంధించిన విషయాలన్నింటినీ తీసి ఆ పాత వీడియోలు ఎక్కడెక్కడో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లలో లేదంటే యూట్యూబ్లో ఎక్కడెక్కడనో వైరల్గా మారినటువంటి వీడియోలను తీసి మళ్ళీ మాట్లాడినని చెప్పేసి డ్రామాలు ప్లే చేస్తున్నాడు తప్ప 2 సంవత్సరాలుగా బైరి నరేష్ ఎక్కడా కూడా మళ్ళీ దేవుళ్ళ మీద కానీ మిగతా విషయాల మీద కానీ మాట్లాడడానికి ప్రయత్నం చేయలేదు. దాదాపుగా కొన్ని ప్రధాన మీడియాలు 24 గంటల పాటు ఆయన మీద వార్తలు చూపించి చివరికి ఆయన క్షమాపణ కూడా చెప్పించిన పరిస్థితి. అప్పుడు చాలామంది భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడినప్పుడు కూడా బైరి నరేష్ గారు ఈ గొడవ ఇక్కడితో సమాప్తం కావాలి అని చెప్పేసి ఏదైతే ఆ అయ్యప్ప స్వామికి సంబంధించిన విషయంలో మాట్లాడిండో దానికి బహిరంగంగా మీడియా ముఖంగా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఆ తర్వాత ఆయనను కొన్ని వందల ఛానళ్ళు రాజ్యాంగ నిర్మాత, నవభారత నిర్మాత, అందరికి ఆరాధ్య దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చాను. ఇది 600వ విగ్రహ ఆవిష్కరణ. ఇప్పటికీ 599 విగ్రహావిష్కరణలో వక్తగా వెళ్ళాను. ఎక్కడ ఇలాంటి అవమానం జరగలేదు. మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈ విగ్రహావిష్కరణకు ప్రేమగా పిలిస్తే 15 రోజుల క్రితమే టైం ఇచ్చాను. చాలా శాంతియుతంగా వచ్చాను. నిజంగా కూడా బాబాసాహెబ్ గురించి మాట్లాడడానికే వచ్చాను. కానీ పోలీసు వారు మిమ్మల్ని ప్రివెంటివ్గా పోలీస్ స్టేషన్కి రండి, పోలీస్ జీప్ ఎక్కండి, మాతో రండి, నోటీసులు తీసుకోండి, పైనుంచి ఆర్డర్స్ అన్నారు. చేతులు జోడించి పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను, ఇంటెలిజెన్స్ వారిని కూడా కోరుతున్నాను, మరీ ముఖ్యంగా ఇక్కడున్న వివిధ మతాల వాళ్ళని కూడా కోరుతున్నాను. నేను అంబేద్కర్ వాదిని, బుద్ధిస్టుని, శాంతియుతంగా మాట్లాడడానికి వచ్చాను. నా ప్రసంగం పూర్తిగా వినండి, రికార్డు చేసుకోండి. పొరపాటు ఉంటే నాకు సూచించండి. నేను నేరం చేయడానికి రాలేదు, శాంతి భద్రతలు దెబ్బతీయడానికి రాలేదు. ఏప్రిల్ మాసం మహనీయుల మాసం కాబట్టి ఇక్కడ అభిమానులు, అంబేద్కర్ అభిమానుల్ని అవమానిస్తూ నన్ను అతిథిగా పిలిచి అవమానించడం అయితే సరైంది కాదు. నాకేం నేర చరిత్ర లేదు, నేను దుర్మార్గుని కాదు. తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని, ఉస్మానియా యూనివర్సిటీ PhD చేసిన ఒక విద్యావంతుని, మానవతావాదిని, మరీ ముఖ్యంగా అంబేద్కర్ని నమ్మే ఒక బుద్ధిస్టుని నేను. దయచేసి పోలీసు వారు ఇక్కడి ప్రజల శాంతి భద్రతల మీద నెపంతో ఇలా చేయద్దు. నాకే లెటర్ ఇవ్వలేదు. వాళ్ళు ఆల్రెడీ బాబాసాహెబ్ విగ్రహాలు కొన్ని వేలు పెడుతూ ఉన్నారు. అది పెడుతూ ఉన్నప్పుడు అన్ని దశలల్లో వదిలేసి ఒక గెస్ట్గా మాట్లాడడానికి వస్తే, చైతన్యం ఇవ్వడానికి వస్తే ఇట్లా అడ్డుకోవడం అయితే సరైనది కాదు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి. దయచేసి మేము ఏం మాట్లాడినా మాపై చర్య తీసుకోండి. మేము తప్పు మాట్లాడడానికి అయితే మేము రాలేదు. 1 కాదు 2 కాదు, 100 ఛానళ్ళలో ఇంటర్వ్యూ చేసినప్పుడు 100 ఛానల్లో మళ్ళీ కూడా ఆయన చెప్పడం జరిగింది. నా మాటలు బాధ పెడితే తప్పకుండా నన్ను క్షమించండి. నేను మళ్ళీ ఆ మాటలు మాట్లాడదలుచుకోలేదు. నేను బోధించాల్సినటువంటి ఈ సమాజానికి నేను చెప్పాల్సినటువంటి అంశాలు వేరే రూపంలో చెప్పుకోగలుగుతానని చెప్పేసి ఆయన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పేరుతోనే మూఢనమ్మకాల మీద పనిచేస్తూ ఉన్నాడు. ఇది ఒకవైపు. అయితే ఈరోజు బోధన్ మండలంలో, బోధన్ నియోజకవర్గంలో మరి కాజాపూర్ అనే గ్రామంలో ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నాడు. ఆయన భార్య సుజాత గారు, అలాగే దాంతోపాటు రింజర్ల రాజేష్ గారు, ప్రముఖ గాయకుడు, ప్రముఖ కవి, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రచయిత. ఆయనను ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం బోధన్ నియోజకవర్గాన్ని చేరుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో కలిసి కాజాపూర్ గ్రామానికి వెళ్తే, కాజాపూర్ గ్రామంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఆయన అడ్డుకొని మీరు పోలీస్ స్టేషన్ రావాలి, మీరు మా కారులో ఎక్కాలి అని చెప్పేసి మాట్లాడే పరిస్థితి కనబడుతూ ఉంది. నేను ఎందుకు రావాలి, నీకు అసలు నా ప్రాబ్లం ఏంటి, నేను వస్తే మీకు ప్రాబ్లం ఏంటి అని అడిగితే మీరు వచ్చి ముందుగా నాకు పోలీస్ స్టేషన్లో రాసి ఇవ్వాలి మీరు అని చెప్పేసి పోలీసులు ఆయనను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడము, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పాటు చేయడం. తర్వాత ఆ ఉద్రిక్త వాతావరణం తెలుసుకున్నటువంటి స్థానిక గ్రామ ప్రజలందరూ వెంటనే అక్కడికి చేరుకొని బైరి నరేష్ని వెంటనే మీరు పంపించాలి, అక్కడ మీటింగ్ ఆల్రెడీ నడుస్తూ ఉంది, మీటింగ్ ఒకవేళ జరగకపోతే మాత్రం బాగుండదు అని చెప్పేసి, అసలు మేము ఏం మాట్లాడతామో ఏందో రాసియాల్సిన పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆయనను అడ్డుకొని దాదాపుగా 10 మంది కానిస్టేబుల్ ఇంటెలిజెన్స్ అధికారుల మధ్యలో ఆయనను
కాజాపూర్కు పంపించి చివరికి అంటే అక్కడ ఉద్రిక్త వాతావరణం తర్వాత పోలీసులే వెనక్కి తగ్గి ఆయనను పంపించడం ప్రయత్నం చేశారు. బైర్ నరేష్ కారులో కూర్చొని నేను ఎట్టి పరిస్థితుల్లో రాను, నేను రావడం వల్ల మీకు జరిగేటువంటి నష్టం ఏంది అని అంటే మీరు ఏం మాట్లాడతారో, మీరు ఏదైతే మాట్లాడతా అనుకుంటున్నారో అన్నీ ముందే మాకు రాసియాలని చెప్పేసి పోలీసులు డిమాండ్ పెట్టినటువంటి పరిస్థితి ఏదంతో అది ఒక్కసారి పోలీసులు తిరిగి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజామాబాద్ ఎస్పీఐ గారినైనా లేదంటే బోధన్ పోలీసులనైతే అడుగుతున్నది ఏంటి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మీ నిజామాబాద్ జిల్లాలో కులం పేరుతో గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉంటాయి. ఏనాడు ఒక్కనా కొడుకు పోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి వీడీసీలను ఏవైతే ఉన్నాయో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, ఆ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలో ముందుగా ఎవడైతే ఏర్పాటు చేసిండో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలో ఆ కమిటీల దగ్గర పోయి సంతకాలు చేయించుకొని ఇంకో ఈ ఊర్లో వీడీసీ పేరుతో ఏం జరిగినా మేమే బాధ్యులు అని చెప్పేసి రాసుకోవడం చేత కాదు మీకు. ఈరోజు రాజాసింగ్ లాంటి వ్యక్తి హైదరాబాద్ మహానగరంలో శోభాయాత్ర పేరుతో శోభాయాత్ర తీసి ఆ శోభాయాత్రలో బహిరంగంగా ఆయన పాట పాడుతూ మా ధర్మానికి అడ్డస్తే నరకుడే అని మాట్లాడినప్పుడు ఆ ధర్మానికి సంబంధించిన విషయంలో ఆయన మాట్లాడినప్పుడు అడ్డుకోవడం మీకు చేత కాదు, కనీసం కేసులు పెట్టడం చేత కాదు, ఆయన తిరిగి విచారణ పిలిచడం చేత కాదు, జైలు పంపడం చేత కాదు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిలోకో లేదంటే ఇంకా మూఢనమ్మకాల నిర్మూలన పేరుతో శాస్త్రీయ ఆలోచన విధానాన్ని ముందు తీసుకోవడం కోసం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం తిరుగుతున్నటువంటి వీళ్ళ మీద మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు పర్మిషన్ లేదు, మీ మీటింగ్లో పర్మిషన్ ఇవ్వము, మీరు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వము, మీరు ఏం చేసినా మేము ఒప్పుకోము, మీరు ఏం మాట్లాడాల్సుకున్నారో ముందే రాసియండి అని చెప్పేసి మేము ఏం అల్లర్లు కాకుండా చూసుకున్నాం. అలాగే అల్లర్లు ఎవడు ఎత్తాడో వాడిని తీసుకుపోయి లోపలే అంటారా బాబు. మీకు చేతనైతే ఈ కార్యక్రమానికి ఎవడైతే వచ్చి అల్లరి చేసేటువంటి అవకాశం ఉంటుందో వాడిని అరెస్ట్ చేయండి. ఈరోజు మాట్లాడొద్దు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో ఇచ్చడానికి ప్రధాన కారణం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో జయరాజు గారు కానివ్వండి, అంతకుముందు కత్తి మహేష్ గారు కానివ్వండి, లేదంటే తులసి చందు గారు కానివ్వండి, లేదంటే కదిరకృష్ణ గారు కానివ్వండి, బైర్ నరేష్ గారు కానివ్వండి, లేదంటే రెంజల రాయేష్ గారు కానివ్వండి, ఇలా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరి గొంతుల్ని అణిచివేయడం కోసం గత కొన్ని రోజులుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, తెలంగాణ పోలీసులు ఆడుతున్న డ్రామా ఏదైతుందో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించి వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళని వాళ్ళతో తిరగకుండా చేసేటువంటి కుట్రలు కూడా తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ మాటలు మాట్లాడితే నా మీద కూడా కేసులు పెట్టాలని బెదిరిస్తారు కావచ్చు, కానీ క్లియర్గా మీరు ఎవరికి వంత పాడుతున్న విషయం తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి పాలన నడుస్తుందా లేదంటే కిషన్ రెడ్డి వెనుకాల నుండి నడిపిస్తున్నా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. బహిరంగంగా బండి సంజయ్ అనే వ్యక్తి బహిరంగంగా ఒక సభలో మాట్లాడుతూ శివాజీ జయంతి సభలో మాట్లాడుతూ బైర్ నరేష్ తన్నమన్నది నేనే అని మాట్లాడినప్పుడు ఆయన మీద కేసులు పెట్టడానికి ఈ పోలీసులకు చేత కాలేదు. ఈరోజు రాజాసింగ్ మాట్లాడితే ఆయనతో గురించి మాట్లాడడానికి ఆయన విషయంలో మాట్లాడడానికి వీళ్ళకి చేత కావట్లేదు. ఎంతోమంది బహిరంగంగా మతోన్మాదాన్ని మీరు రెచ్చగొడుతూ ఉంటే, మత ఉన్మాదులను తయారు చేస్తూ ఉంటే వాళ్ళకు సంబంధించిన విషయంలో ఒక్కసారి కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితిలో తెలంగాణ పోలీసులు లేరు. మొన్న వచ్చినటువంటి అఘోరి అనే వ్యక్తి కూడా పోలీసులను పట్టుకొని లంజా కొడుకులు అని తిట్టినప్పుడు కూడా ఏ ఒక్కనా కొడుకు కూడా ఇది మాట్లాడడం తప్పు అని చెప్పేసి బహిరంగంగా వేదిక మీదకి వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. పోలీసుల విషయంలో లేదంటే తెలంగాణ పోలీసులకు సంబంధించిన విషయంలో చిన్న అవమానం జరిగితే ఒక డిఎస్పీ స్థాయి అధికారి వచ్చి సమతా సైనికులలో పనిచేసినటువంటి ఒక సీనియర్ అధికారి పోలీస్ అధికారి వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి పుష్ప అనే సినిమాలో పోలీసులను తీసినటువంటి సినిమా మాకు నచ్చలేదు, ఆ సినిమా ఆ సీన్ ఏదైతుందో ఆ సీన్ కట్ చేయాలని మాట్లాడితే ఆయనను సస్పెండ్ చేస్తారు, ఆయనను నోటీసులు పంపిస్తారు. అని మేము పోలీసులము మాకు కూడా ఆత్మగౌరవం ఉంది, మేము కూడా తప్పకుండా మా కాలం మేము నిలబడి పోలీసు ఉద్యోగం చేస్తామని చెప్పేసి నిలబడి ఆయనకు రక్షణగా ఉండేటువంటి ప్రయత్నం మాత్రం చేయలేదు. అసలు తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు, తెలంగాణ పోలీసులు ఎటువైపు నిలబడుతున్నారు, తెలంగాణ పోలీసులు దేనికోసం పనిచేస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఈరోజు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి బహిరంగంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సభలో మాట్లాడడానికి వెళ్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతావో మాకు ముందే రాసిచ్చిరా, మాకు సంతకం ఇక్కడ ఏ అల్లర్లు జరగవని సంతకం పెట్టు. అరే అల్లర్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసులదా, బైర్ నరేష్దా? అల్లర్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదా లేదంటే రెంజర్ల రాయేష్దా? ఈరోజు మీకు చేతనైతే అల్లర్లు తగ్గించేటువంటి ప్రయత్నాలు మీరు చేయాలి తప్ప అల్లర్లు సృష్టించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లో చూసుకొని అవసరమైతే ఆ మండలంలో ఎవరెవరు ఉన్నారు ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడేటోళ్ళు ఎవరో చూసుకొని మీరు వాళ్ళని కస్టడీకి తీసుకొని ముందస్తు జాగ్రత్తగా మీరు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈరోజు బైర్ నరేష్ వచ్చి మేము ఆ అల్లర్లు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత మీదే అని చెప్పేసి మాట్లాడితే ఎట్లా చూసుకుంటాడు? ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ భారత్ బంద్కో లేకపోతే ఇంకో బంద్కో ఇంకో స్థానికంగా ఏదైనా ధర్నాకో నిరసనకో బంద్కు పిలుపునిచ్చేది ఉంటే ముందు రోజే నైట్ పోయి అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు కదా.
మరి దానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఎంఆర్పిఎస్ లాంటి సంస్థలో లేదంటే ఇంకో ఆ మాల సంఘాలో లేదంటే బీసీ సంఘాలో ఎవరన్నా ఏదన్నా రోజు బంధుకు పిలుపునిస్తానో నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తానో రోడ్డు మీద ధర్నాలకు పిలుపునిస్తానో వాటికి సంబంధించిన విషయంలో ఆ బీసీ సంఘాల నాయకులు మాల సంఘాల నాయకులు మాదిగ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు అందరినీ తీసుకుపోయి ముందస్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి మీరు మరి ఈరోజు బైరి నరేష్ రెంజల్ రాయ్ వస్తున్నాడు కాబట్టి అక్కడ ఏమన్నా అల్లర్లు పెట్టేసేటువంటి వ్యక్తులు ఉంటారా అని చెప్పేసి ముందస్తుగా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టకపోయారు. అది చేత కాదు, వాళ్ళ జోలికి పోరు. ఇదే బైరి నరేష్ అనే వ్యక్తిని తెలంగాణ పోలీసులు తీసుకుపోతూ ఉంటే రక్షణ కల్పిస్తూ తీసుకుపోతా అంటే అదే పోలీసు వాహనం మీద దాడి చేసి ఏబీపీ వ్యక్తులు అరెస్ట్ ఆయన మీద హత్యా ప్రయత్నం చేసి ఆయన చంపాలని కుట్ర చేస్తే 24 గంటలలో బెయిల్ ఇచ్చినటువంటి వ్యక్తులు మీరు. అంటే ఏ కేసులు పెడితే వాళ్ళకి బెయిల్ వచ్చినాయి? మీరు ఆ కేసులు పెట్టేటువంటి పరిస్థితుల్లో మీరేం చేసిర్రు? పోలీసుల మీద కదా హత్యా ప్రయత్నం జరిగింది, పోలీసు వాహనం మీద కదా దాడి జరిగింది, పోలీసు వాహనంలో రక్షణగా ఉన్నటువంటి పోలీసు వాహనంలో 5 పోలీసుల ఆధ్వర్యంలో 5 పోలీసులు ఆయనకు రక్షణగా ఉన్నప్పుడు పోలీసులను కొట్టి పోలీసు వాహనాన్ని ధ్వంసం చేసి పోలీసు వాహనంలో ఉన్నటువంటి బైరి నరేష్ను కొడితే మీరు బెయిలబుల్ కేసులు పెట్టి ఆయనను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టకుండా బెయిలబుల్ కేసులు పెట్టి వాళ్ళకి బెయిల్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు విద్యార్థులు అని చెప్తారు. మరి అదే బైరి నరేష్కు సంబంధించిన విషయంలో ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఆయన గొంతు నొక్కేసారని ప్రయత్నం చేస్తున్నాడు. సిగ్గుచేటు అని చెప్తా ఉన్నా. తెలంగాణ పోలీసులారా ఆలోచించండి మీరు. ఇది ప్రజాస్వామ్య దేశము. ప్రజాస్వామ్య దేశంలో బాబాసాహెబ్ ఏ ప్రజాస్వామ్యాన్ని అయితే కాపాడాలని ప్రయత్నం చేసిండో ఈ దేశానికి రాజ్యాంగాన్ని రాసించినటువంటి రాజ్యాంగ నిర్మాత విగ్రహావిష్కరణ పోతున్నటువంటి వ్యక్తుల్ని మీరు మీ యొక్క రూల్స్ అని చెప్పేసి అవని చెప్పేసి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. మరి మొన్న కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడిండు. ఆయన ఏం రాసిచ్చింది మీకు? రేవంత్ రెడ్డి రోజు బహిరంగ సభలో మాట్లాడుతున్నారు, మంత్రులు రోజు బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు ఏం రాసిస్తున్నారు మీకు? ఎమ్మెల్యేలు ఎంపీలు స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు మతోన్మాదులు వాళ్ళందరూ మాట్లాడుతున్న మాటలకు సంబంధించిన విషయంలో మీకు ఎవరెవరు రాసిస్తున్నాడు? ముందుగా వీటికి సంబంధించిన విషయంలో కూడా పోలీసులు ఆలోచన చేయాలి. ఆనాడేనాడో ఒక్కసారి మాట్లాడినా అని చెప్పేసి ఆయన జీవితం మొత్తం ఇక దేవులను తెచ్చుకుంటే ఉండేటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం లేడు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. మీకు చేతనైతే వీడీసీల పేరుతో జరుగుతున్నటువంటి నిజామాబాద్ జిల్లా అనేది దేశంలోనే తలదించుకున్నటువంటి పరిస్థితులు తీసుకుపోతున్నటువంటి పోలీసులు మరి ఆ నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి వీడీసీల మీద మీరు గట్టిగా నిలబడండి. ఎవరైతే ఆ వీడీసీ కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలకు సంబంధించిన విషయంలో ఎవరెవరైతే ఆ కమిటీలకు నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ముందస్తుగా పోలీస్ స్టేషన్ పిలిపించి సంతకాలు చేయించుకొని గ్రామంలో వీడీసీ పేరుతో ఏం జరిగినా కూడా నేనే శిక్షార్హులని చెప్పేసి రాయించుకోరు. అది చేత కాదు. కానీ మా అంబేద్కర్ విగ్రహావిష్కరణలకు వచ్చేటువంటి వ్యక్తులు మాత్రం మీరు ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, పోలీస్ స్టేషన్కి వచ్చి ముందే సంతకాలు పెట్టిరండి అని చెప్పేసి ఒక గెస్ట్గా వస్తున్నటువంటి వ్యక్తిని ఒక జాతీయ అధ్యక్షుని పట్టుకొని పోలీస్ స్టేషన్ రండి అని చెప్పేసి మీకు అంతగానో ఆ ఇబ్బంది ఉండేది ఉంటే 4 కానిస్టేబుల్ పెట్టే దగ్గర 10 మంది కానిస్టేబుల్ పెట్టండి. అల్లర్లు కాకుండా చూసుకోవాలని. అల్లర్లు పెట్టేటువంటి వ్యక్తులు ఎవరున్నారో మీ నిఘా వ్యవస్థలో మీ యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారంగా ఎవరెవరు అల్లరి చేస్తారో వాళ్ళని తీసుకొచ్చుకొని ముందస్తుగా జాగ్రత్తగా వాళ్ళని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టండి. ఇవన్నీ కాకపోతే సప్పుడే ఊకోండి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడద్దు, మీరు మాట్లాడేది ఏందో మాకు ముందే చెప్పాలని చెప్పేసి ఈ కొత్త రూల్స్ పెట్టి అది కూడా కేవలం అంబేద్కరిస్టులకు, అది కూడా కేవలం నాస్తికులకు, అది కూడా కేవలం కమ్యూనిస్టులకు వీళ్ళకు మాత్రమే పనికొస్తాయి తప్ప మరి మిగతా వాళ్ళ మతోన్మాదులకు సంబంధించిన విషయంలో మీరు చేస్తున్నది ఈరోజు అల్లర్లకు సంబంధించిన విషయంలో జరుగుతున్నది ఏంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. మరి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈరోజు బైరి నరేష్కు సంబంధించిన విషయంలో జరిగినటువంటి తప్పిదం ఏదందో అది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా తెలంగాణ పోలీసులకు ఉందని మరోసారి తెలియజేస్తూ చూస్తూనే ఉండండి. ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.